హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ తమలపాకు మొక్క పైనుండి పైకెళ్తుంది. ఇంకా కింద కొన్ని కొమ్మలు ఉన్నాయి కదా, ఇలా ఏలాడుతూ ఉన్నాయి కదా. ఈ కొమ్మల్ని నేనైతే కొంచెం చిన్న డబ్బాల్లో కాస్త మట్టేసి ఈ కొమ్మలు 4 అలా ఆ డబ్బాలో ఇలా పెడతాను. ఇలా అంటే కట్ చేయకుండా ఇలా డైరెక్ట్గా పెడతాను. పెట్టి కాస్త మట్టేస్తాను. ఆ తర్వాత ఈ మొక్క కాస్త గ్రోత్ అయిన తర్వాత మనం ఇక్కడ కట్ చేసుకుంటాం అసలు మొక్క దగ్గర ఇక్కడ. అప్పుడు ఒక బుట్ట తయారవుతుంది డబ్బా. నేనైతే పెట్టే విధానం చూపిస్తాను, మళ్ళీ చేస్తా వీడియో. ఈరోజైతే కొంచెం ఎండగా ఉంది, మనకి వీడియోలు తీయడానికి పొద్దున్నే అవ్వట్లేదు. నైట్ ఏమో వీడియో రాదు కదా. అలా తయారు చేసిందే ఈ డబ్బా. చూడండి, నేను అలా చేస్తూ ఉంటాను. ఆ విధానం మనకి డైరెక్ట్గా మనం నర్సరీలో కొమ్మలు తెచ్చుకొని ఒక కుండీ చూసి అది కదిలిచ్చి దాంట్లో పెట్టి అవన్నీ చేస్తే అస్సలు రావట్లేదు. నేను 3 సార్లు ఫెయిల్ అయ్యా. డైరెక్ట్గా ఈ డబ్బాని కాస్త ఎల్లడి టబ్బులో మట్టి కొల్లగిచ్చి, ఈ డబ్బాకి అడుగున హోల్స్ ఉంటాయి కదా, అవి మూసేయకూడదు, డైరెక్ట్గా పెట్టేయాలి మొక్కని. ఆ కింద రూట్స్ వస్తాయి అన్నమాట అందులో నుంచి ఆ టబ్బులోకి. అప్పుడు మనకి మొక్క అనేది గ్రోత్ అవుతుంది. అలా చేసిందే నేను 2-3 టబ్బులు ఇలా, ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి. ఇలాంటివి నేను చూపిస్తాను మీకు. మన ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసింబి గార్డెన్. ఈ తమలపాకు ఎవరికి సక్సెస్ అవ్వదు, తొందరగా డ్యామేజ్ అయిపోతుంటుంది. ఇంకా మట్టి సరిగ్గా లేదు, కుండీ లేదు, అలా అనుకుంటా ఉంటాం మనం. ఈ విధానంలో వెళ్తే ఏం కాదు, వెంటనే బతికేస్తాయి. ఇలా వెళ్ళిపోండి. ఓకేనా ఫ్రెండ్స్?